4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా బాగా మాట్లాడారు. చాలా చక్కగా గణేష్ కవిత్వం గురించి సభలో. కానీ ఏదైనా ఒక చిన్న వాక్యమైనా చెప్పకపోతే అది అన్యాయం అనిపిస్తుంది నా మనసు. కాబట్టి ఒక వాక్యం చెప్తాను. ఉన్నటువంటి ఈ సూర్యాపేట మీద గణేష్కి ఎంత ప్రేమ అంటే ఒక కవితలో అంటాడు, మీరు ఎప్పుడైనా మా ఊరు వచ్చినట్టయితే ఒక పిరికిడు ప్రాంతావేత్త షుగర్ బ్యాంక్ చైర్మన్ మీనా మహాదేవ్ గారికి, సన్మాన గ్రహీత పెద్దిరెడ్డి గణేష్ గారికి, ఇవాళ మనం పిలవగానే వచ్చినటువంటి ప్రముఖ గేయ రచయిత నంది అవార్డు గ్రహీత అనంత శ్రీరామ్ గారికి, వేదిక నుంచి పెద్దలకు, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. గణేష్ గారికి అవార్డు రావడం చాలా సంతోషం. ఈ అవార్డు వల్ల ఆయనకి ఇంకా బాధ్యత పెరిగింది. ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజలకు తీసుకుని రావాలి. ఒక మంచి సువాసన వచ్చే పూల మొక్కలు ఉద్యానవనంలో నాటిన, ఇంటిలో నాటిన, రాజుల కోటలో రాసిన, ఎక్కడ నాటిన మంచి సువాసన వెళ్ళడమే దాని లక్షణం. అలాగే పెద్దిరెడ్డి గణేష్ గారు వారు ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగానికి ఒడ్డెక్కించే వ్యక్తిత్వం వారికి. కవిగా, రచయితగా, విద్యావంతుడిగా, ఆర్థిక రంగ నిపుణుడిగా, సామాజిక సాంస్కృతిక సేవకుడిగా, సూర్యాపేట బ్రాండ్ అంబాసిడర్గా, అన్నింటినీ మించి పదమూల ప్రత్యాశాలుగా తన వ్యక్తిత్వాన్ని ఎప్పటికప్పుడు వికసింపజేస్తూ జ్ఞాన పరిమాణాలను వెదజల్లుతూ నిరంతరం ప్రజాసేవకుని కోరుకునే గౌరవ పెద్దిరెడ్డి గణేష్ గారికి ఎన్టీఆర్ అవార్డు రావడం మాకే కాదు, సూర్యాపేట పట్టణానికే గర్వకారణంగా భావిస్తున్నాము. పలకరింపుల ఆప్యాయత, ఆర్థిక రంగంలో విశ్వసనీయత, కవితలో సామాజిక కోణం, కవులను కళాకారులను ప్రోత్సహించడంలో గొప్ప సంస్కారం, విధి నియమాలలో ఖచ్చితంతో స్నేహభావానికి పాలించున్నాము. రానున్న రోజుల్లో ఇంకా సత్కారాలు, అవార్డాలు అందుకోవాలని, సామాజిక సేవ, సాంస్కృతిక వాణిజ్య రంగాలు ఉన్నత స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవే వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ధన్యవాదాలు. శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. ముందుగా స్పీచ్ అనగానే ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటుగా మారిన నాకు ఈరోజు స్పీచ్ వరకు ఒక పదం కూడా ఆంగ్లంలో మాట్లాడకూడదు అనే భయాన్ని, భక్తిని సభాధ్యక్షుడు గౌరవనీయులు మేళా మహాదేవ్ గారికి, ఈ వేదిక మీద కూర్చున్న ఈ సోలుపు మీద ఉన్నటువంటి అతిరథ మహానులైన పురప్రముఖులందరికీ కూడా నేను ఈ సాయంకాలం కూడా నమస్కరిస్తూ, మా తనిఖీలమని అంటాడు, ఎవరైనా పొగిడితే చెవుల్లో అమృతం పూసినట్టుంటుందా, ఓడించుకోవడం చాలా చాలా బాగుంటుందండి అంటాడు జోక్గా. నిజంగా వీళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను నిజంగా వీళ్ళు పొగడటంగా చాలా అర్హున్నా కాదా, నేను నిజంగానే ఇవన్నీ చేశానా? ఎప్పటికప్పుడు ఒక కొత్త వరకుతో సూర్యాపేట ప్రజలకి ఒక కొత్త కళని, ఒక స్పర్శని తీసుకువచ్చిన నేను ఈనాడు మీరందరూ కలిసి వేలాది మందిగా తరలి వచ్చి నాకు ఈ సన్మాన కార్యక్రమాన్ని తలపెట్టి మీ ముందు నన్ను నిల్చోబెట్టినందుకు మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా మా శైలకుమార్ ఇప్పుడే చెప్పాడు, ఎప్పటికైనా పెద్దిరెడ్డి గణేష్కి పద్మశ్రీ రావాలని మీరందరూ చప్పట్లు కొట్టారు. కానీ 42 సంవత్సరాల క్రితమే నాకు పద్మశ్రీ వచ్చింది. మా ఆవిడ పేరు పద్మజ. అయితే 42 సంవత్సరాల కింద వచ్చిన పద్మశ్రీని గుర్తించకుండా పొద్దున్నే వచ్చి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి బ్రహ్మాండంగా పెట్టినామని గదికే అన్నపూర్ణాన్ని పేరు పెట్టారని చెప్పి ఇంకో 2వ పద్మశ్రీ అంటే ఆవిడ ఊరుకుంటుందా చెప్పండి? ఊరుకోదు. కాబట్టి ఇంకో పద్మశ్రీ వచ్చే సమస్య లేదు, ఒక పద్మశ్రీ సరిపోతుంది. మిత్రులారా, శైలకుమార్ గారు నాకు బాగా కోపంగా కూడా ఉంది. ఎందుకంటే ఇందాక మాట్లాడుతూ 69 సంవత్సరాలు అన్నాడు. ఇంకా 69 సంవత్సరాలు రావడానికి ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది. నాకు 60 సంవత్సరాలు. 25 సంవత్సరాలుగా ఈ సూర్యాపేట గడ్డ మీద నేను బహుముఖంగా చేసిన ఎన్నో కార్యకలాపాలకు మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చారు. నేను ఎవరికంటే గొప్పవాడిని కాదు, అట్లాగే ఎవరికంటే తక్కువవాడిని కూడా కాదు. ఈరోజు సభలో చూసినట్లయితే నిబంధనలు లేని వాడు ఎంతో మంది ఉన్నారు. వారి వారి రంగాల్లో, వారి వారి వృత్తిలో, వారి వారి కళల్లో వాళ్ళందరూ కూడా బహుముఖంగా వారి యొక్క నిత్యకృత్యాలను సాగిస్తూ సూర్యాపేట ప్రతి ఒక్కరు కూడా ప్రముఖుడు అనుకుంటానండి. ఈ ఒక సూర్యాపేట బ్రాండ్ అంబాసిడర్లను లేకపోతే ఇంకోటను
ఇవన్నీ కూడా తాత్కాలికమైన ఆనందమే తప్ప నిత్యపుచ్చమైన కార్యకలాపాల్లో నేను అవన్నీ మర్చిపోయి నా బ్యాంకింగ్ కార్యకలాపాల్లో నేను మునిగిపోయి ఉంటాను. ఇక్కడ ఈ సభలో చూసినట్టయితే ఒక్కొక్కడు ఒక ఉత్తండులు ఇక్కడ ఒక వైబీ గారు కానివ్వండి, మా ఎదురుగా ఉన్న కమలాకర్ కానివ్వండి, ఇంకా వేణుస్వామి కానివ్వండి, ఈ శంకరమూర్తి గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న మహిళలు ఎదురుగా కూర్చున్నటువంటి నా మహిళ సోదరి మహిళలు కానివ్వండి, ఎవరు కూడా ఎవరికంటే కూడా తక్కువ కాదు. ఈ సన్మానం తరగతిన మా మిత్రులు, మా బ్యాంకు మిత్రులు, మా మనం కవి మిత్రులు, మనం మిత్రులు, సూర్యాపేట మిత్రులు, సూర్యాపేట ప్రముఖులు తలాలకు చేసి తలాకు పువ్వు ఈ రోజు నా నెత్తికి నక్షత్రంగా కలుగుతుంటే ఒడి పులకరించింది. కేవలం బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆశాలి, ఈశాలని చాలా మంది నిన్న మొన్న ఏదేదో పోస్టులు పెడుతూ పెద్ద పెద్ద నాకు సన్మాన పత్రాలు కూడా రాశారు. బహుముఖ ప్రజ్ఞ అన్నది అది అటువంటి పదం అనేది ఏమీ లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజ్ఞ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఉండబడేటువంటి అవకాశాలు, వాళ్ళకు ఉండబడేటువంటి సామాజిక అవకాశాలను బట్టి వాళ్ళు మాత్రమే వాళ్ళు బయటకు వస్తారు. ఇందాక మా సోదరులు చెప్పినట్టుగా ఒక మెకానిక్ రంగారావు వృద్ధాబాయి ఇంటికి పెద్ద కొడుకుగా ఎన్నో పుస్తకాల గురించి నన్ను మద్రాసు పంపితే మద్రాసులో సీఏ చదువుతూ నేను శైల్ కుమార్ వేటూరు సుందరరామూర్తిలో వాళ్ళ ఇంట్లో శుశ్రూష చేసేవాడు. మాకు వేటూరు సుందరరామూర్తి అంటే పిచ్చి, ఆత్రేయ అంటే పిచ్చి, ఇంకొక ఆర్టిస్ట్ అంటే పిచ్చి. కళల వెంట పరిగెత్తేవాడు, కళల వెంటే జీవించేవాడు, కళలు కనేవాళ్ళం. అర్ధరాత్రి బాల్కనీలో కూర్చుని మేము కవిత్వం గురించి మాట్లాడుతూ వేటూరు సుందరరామూర్తి గారి తననాలని ఏ విధంగా కొత్త పదాల గురించి ఒక పాట రాస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించే 23 ఏళ్ల వయసు నుంచి నాకు ఉండబడేటువంటి కళల పట్ల ఉన్న ఆ పరిచయమే ఈ సూర్యాపేట మనకి ఇక్కడ వచ్చిన తర్వాత నేను కొద్ది రోజుల పాటు ఇండస్ట్రీలో నా కుటుంబ పోషణార్థం మా నాన్నగారి సహాయకారిగా ఉంటూ యంత్ర పరికరాలు తయారు చేసే పరిశ్రమలో కొంతకాలం ఉన్న తర్వాత బ్యాంకింగ్ రంగంలో వచ్చిన తర్వాత నా సుధా బ్యాంక్ డైరెక్టర్ అందరూ ప్రోత్సహించిన తర్వాత మాత్రమే ఈ త్యాగరాజ ఆరాధనోత్సవాలు కానివ్వండి, మన వికాస వేదిక కానివ్వండి, ఎందరెందరో మహానుభావుల్ని ఈ సూర్యాపేటకు తీసుకొచ్చే అవకాశాన్ని మీరందరూ నాకు ఇచ్చారు. నేను తీసుకొచ్చాను, వాళ్ళందరూ నాకు పరిచయం అను. బాలసుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేసి మామ అంటారాను, లేకపోతే ఇంకో మహానుభావులు ఫోన్ చేసి ఎవరైనా బాగున్నామని అంటాడాను, ఇంకేదో అంటాడంటే నా ఒక్కడు గొప్పతనం కాదు. నా వెనక ప్రతి యొక్క స్నేహితులు, బంధువులు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎందరో ఆయనకున్న బట్టి సాధ్యపడింది కాక నా ఒక్కడి వల్ల సాధ్యపడింది నా అనుభవం. ఏదో ఒక శక్తి నన్ను ముందుకు నడిపిస్తుంది. లేకపోతే అమెరికాలో ఉంటే ఎవరో వాళ్ళందరూ వచ్చి తెలంగాణలో సర్వే చేసి బహుముఖ్యమైన కార్యక్రమాలు చేసిన సాంస్కృతిక పర్సనాలిటీ ఎవరని చెప్పి 2023లో ఎన్టీఆర్ శత జయంతి అవార్డు నాకు ఇవ్వడం జరిగింది. అప్పుడే మా మిత్రులు అందరూ సూర్యాపేటలో ఉన్న మిత్రులు, రాజకీయ ప్రముఖులు కూడా అప్పుడే పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కూడా ఉన్నాను. మీరు వేలాది మందిని తీసుకొచ్చి మీకు సన్మానం చేస్తామండి అన్నారు. నాకు జీవితంలో వేలాది మందికి సన్మానం చేయడమే నాకు అలవాటు, కానీ నేను ఎప్పుడు సన్మానం చేయించుకోలేదు. ఎవరైనా మిత్రులు సరదాగా ఒక శాల్వా కప్పి ఒక దండేస్తే నేను ఎంతో సిగ్గుపడిపోతాను. ఎందుకంటే మనకంటే గొప్పవాడి ప్రపంచంలో ఎంతో మంది ఉండగా మనకున్నంత ఆలోచించినంత విద్వత్తుకి మనకి సన్మానం అనేది అనుకున్నాను వీలవుకుంటాను. కానీ మొన్న ఎక్స్రే సాధించిన సంస్థ విజయవాడ వాళ్ళ ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, ప్రముఖులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కలిసి వాళ్ళందరి సమక్షంలో నాకు మీ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహంతో ఎన్టీఆర్ అవార్డు 2025 ఇచ్చిన తర్వాత ఏదో ఒక శక్తి నన్ను ముందుకు నడిపిస్తుంది. దీని అన్నా మీరు స్ఫూర్తిగా సూర్యాపేటకి మీరు తీసుకెళ్లాల్సిన సందర్భం వచ్చింది. ఈ సూర్యాపేట మట్టి అన్నా, ఈ సూర్యాపేట ప్రజలన్నా, ఈ సూర్యాపేట అన్నా కానీ నాకు ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకయ్యా నీకు సూర్యాపేట అంటే పిచ్చి అంటే, ఇక్కడ ఫుడ్ తిన్నాను, ఇందులో ఇక్కడ నా శరీరంలో ఉన్న గడ్డు ఈ ఫుడ్ అంతా కూడా సూర్యాపేటతే అని చెప్పి నేను గర్వంగా చెప్తాను. ఈ ఊరు మీద ఒక పాట కట్టాను. ఆ పాట ఈనాడు మొత్తం సూర్యాపేట జిల్లా మొత్తం జాతీయ గీతంగా మారిపోతుంది. సూర్యాపేట సూర్యాపేట సూర్యుని వారసులపేట అన్న రికార్డు వేల లక్షలు కోట్ల సార్లు సూర్యాపేట జిల్లాలో మొత్తం మారిపోయింది. అట్లా నేను పాట కట్టనేవి కాదు. ఈ ఊరు మీద ప్రేమ, ఈ ఊరు మీద ప్రేమతో మహానుభావుడు శ్రీశ్రీ నేను ఎప్పటికైనా ఒక మహాభారతం వంటి 18 పర్వాలతో మహాకావ్యం రాస్తాను అని చెప్పి ఒక ప్రకటన చేశాడు. కానీ వారి జీవితకాలంలో ఆ మహాకావ్యాన్ని వారు రాయలేదు. శ్రీశ్రీ ఒక మహాకావ్యం రాయనంత మాత్రాన నా ఊరు మీద నేను రాయొచ్చు కదా అని చెప్పి 18 పర్వాలతో 18 కవితలు రాసి మా ఊరు అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఇటీవల కాలంలో నేను సూర్యాపేట జిల్లా చరిత్రను కూడా 32 పేజీల సూర్యాపేట చరిత్ర సంక్షిప్తంగా రాస్తే 2,50,000 కాపీలు ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజీలోనూ, ప్రతి యూనివర్సిటీకి పంపి ఈ సూర్యాపేట జిల్లా యొక్క చరిత్ర అంతా కూడా నా ద్వారా ప్రచారం చేయించారు. ఈ ఊరు ప్రజలన్నా, ఈ ఊరు మట్టి అన్నా, ఈ ఊరు మిత్రులన్నా, ఈ ఊరుకు గాలి పీల్చితేనే అన్నప్పుడు పులకరిస్తుంది. ఈ ఊరు ప్రేమతోటే గత 25 సంవత్సరాలుగా ఈ ఊరికి ఎందరో మహానుభావులు తీసుకొచ్చాను. మన మిత్రులందరూ కేవలం మన సినిమాలను గుర్తుపెట్టుకున్నారు. ఈ గాలిలో ఈ ఇద్దరు మహానుభావులు, సుశీల వచ్చింది, మహాబలి సుశీలను తీసుకొచ్చాను. ఎవరి నూకల చిన్న సత్యాన గారు, పురాణం పురుషోత్తమ శాస్త్రి గారు, ఎల్లా వెంకటేశ్వరరావు గారు, ఇట్లా ఒక్కొక్కడు యొక్క వారి గలచాలనం చేత, పదచాలనం చేత ఈ సూర్యాపేట ఇష్టరేణువులను పవిత్రమై మనందరం పిలుస్తున్న గాలుతో వారి యొక్క అద్భుతమైన గానం మాదిరి కొనసాగుతూనే ఉంది. అదంతా కూడా ఒక్కడే సాధ్యమైందని కాదు. ఈరోజు కీర్తిశేషులు మేళ సత్యాన గారు, పెద్దిరెడ్డి గణేష్ ఏం చెప్పినా కరెక్టే. పెద్దిరెడ్డి గణేష్ ఏం చేసినా ఊరికి పనికొచ్చే పని చేస్తాడు. ఆయన కళాపట్ల మనం గౌరవం ఉంది, మనకు దాని మీద అభిరుచి లేదు. ఆయన ఏం చేసినా కానీ సూర్యాపేట అద్భుతం కోసమే చేస్తారని ఎంతో ప్రోత్సహించారు. తండ్రిలాగా నన్ను ప్రోత్సహించారు. వారికి కూడా ఈనాడు ఈ సభ ద్వారా నేను ఘనమైన నివాళులర్పిస్తున్నాను. వారి తండ్రి తర్వాత అందరి గొప్పవాడైనటువంటి వారి తల్లి మీరా మహాదేవి గారు, నా బ్యాంకు డైరెక్టర్లు, నా స్నేహితులు, నా బంధువులు, ఈ స్వరూపు కూర్చున్న మహానుభావులందరూ కూడా అన్నా మీకు సన్మానం చేయాలి. ఎందుకంటే ఈ సన్మానం మీకు కాదు, ఈ సన్మానం స్ఫూర్తిగా సూర్యాపేటలో మరి కొంతమంది గణేష్ తయారవుతారేమో. మనం శాశ్వతంగా కాదు కదా, మన వెనకాల వచ్చి ఒక తరానికి కూడా మనం బాట చూపించాలి. ఆ బాట వేయడం కోసమే మీరు తప్పకుండా ఈరోజు సన్మానాన్ని ఒప్పుకోవాలని, ఈరోజు ఇంత పెద్ద సన్మానాన్ని మీ ముందు నన్ను కూర్చోబెట్టి కాస్త సిగ్గుపడినా, మరి కాస్త గౌరవపడినా, నేను నిజంగానే ఇవన్నీ చేశాను ఒకసారి ఆశ్చర్యపడినా, ఇవన్నీ కూడా మీ అందరి ఆశీర్వచనాలతో, ముఖ్యంగా ఈ కళా పోషణ, కళలను చూసి ఆనందించడం, కళల పట్ల అభిరుచి కలిగి ఉండడం అనేది నిజంగా ఒక వ్యసనం లాంటిది. వ్యసనం అంటే చెడుగా కూడా మాట్లాడటం కొంతమంది, కానీ దుర్వ్యసనం కాదు, సత్వ్యసనం. కొన్ని లక్షల కోట్ల రూపాయలు నేను తగలేసినా కానీ నా శ్రీమతి కానివ్వండి, మా అబ్బాయి కానివ్వండి, మా కోడలు కానివ్వండి, ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా దాన్ని నెగిటివ్గా మాట్లాడారు. కారణం ఏంటంటే ఎవరికి లేనటువంటి అవకాశం మీకుంది, ఎవరికి లేనటువంటి పరిచయాలు మీకున్నాయి, ఎవరికి లేనటువంటి స్నేహితులు మీకున్నారు, మీరు చేయగలుగుతారు. ఈ సమాజానికి మీరు చేయగలిగినంత చేయండి. పెద్దిరెడ్డి రంగారావు గారు, కార్మిక నాయకులు గారు, నాన్నగారు దాదాపు 30 సంవత్సరాలు సూర్యాపేటలో ఎంతో మంది ప్రజలకి, ఎంతో మంది కార్మికులకు సేవ చేశారు. నేను బ్యాంకింగ్ రంగంలో వచ్చిన తర్వాత కూడా వేలాది మంది జీవితాల్లో నేను జ్యోతులు వెలిగించుకుంటాను, జ్యోతులు వెలిగించానని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. నా కొడుకు కూడా ఈరోజు డెంటిస్ట్గా ఉండి కనీసం ఓపీటీస్ కూడా తీసుకోకుండా వేలాది మందికి ప్రతిరోజు కూడా అతను సేవ చేస్తూ ఉంటాడు. మా పెద్దిరెడ్డి కుటుంబానికి ఇంత పేరు తీసుకొచ్చి ఉంటే మా సోదరుడు పెద్దిరెడ్డి రాజా, వీళ్ళందరూ కూడా సూర్యాపేటలో అందరూ కూడా మీ సేవ కోసం సదా మీకోసం ఉన్నామని, ఉంటామని చెప్పేసి ఈ అవకాశం కలిగించిన ఈ నేలకు, ఈ భూమికి, ఈ మనుషులకి మరొకసారి నేను శిరస్సు నుంచి మరోసారి నమస్కరించుకుంటూ, ఎందుకంటే నేను న్యాయంగా చివరికి మాట్లాడాను, కానీ శ్రీరామ్ గారు మాట్లాడిన తర్వాత మీరు ఎవరు ఉండడానికి కూడా తెలుసు, చాలా దూరం ఉంటుంది. నేను చెప్పవలసిన 2 మాటలు ఇప్పుడు నేను ఇప్పుడు తీసుకున్నాను. నాకు అవకాశం మనం వికాస వేదికను గణేష్ గారు సూర్యాపేటలో స్థాపించడం జరిగింది కూడా తెలుసు. అది చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల యొక్క పట్టిక వివరణ ఇందులో ఉన్నాయి. అది అనంత సిద్ధాంత గారి చేతుల మీదుగా ఆవిష్కృతమైనది. వారికి కృతజ్ఞతలు. సార్ రేపిన వయసున రభస నాచి
చేరుకుని గగనపు కొనలే చూసా. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలవే, ఇకపై తిరనాడే, గుండెల్లో నా వేగం పెంచావే, గుమ్మల్లోకి హోలీ తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చస్తున్నానే. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలవే, ఇకపై తిరనాడే. జీవితంలో నేను అనుసరించిన పాట కంటే, జయాలు నాతో ఆడుకునే ఆట కంటే, ఆలోచనల కోసం నిత్యం నేను సాగిస్తున్న వేట కంటే నా పాట ఎక్కువ మీకు పరిచయం కాబట్టి ఆ పాట పాడి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. ఆ పాట ద్వారా నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు అనంత శ్రీరామ్, పాటల రచయిత. నిజానికి నేను ఎంత పుణ్యభూమిలో ఉన్నానో చెప్పడానికి మా సినీ పెద్దలైన సుద్దాల అశోక్ తేజ్ గారు ఇదే జిల్లా గడ్డ నుంచి వచ్చారని నాకు తెలిసినప్పుడు, అలాగే రైతులంటే నాగలి పట్టేవారే కానీ ఆయుధాలు ఎప్పుడు పట్టరు అన్న అపోహని తొలగిస్తూ సాయుధ పోరాటానికి రైతులే సమాయత్తమైన గడ్డ ఇది అని తెలిసినప్పుడు ఇలాంటి గడ్డ మీదకి వచ్చి మీ మర్యాదలు అందుకోవడం అనేది ఎంతో పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఆ విధంగా సుగుణ సంపన్నులై, సుమనస్కులై, సుధాపూరితమైన మాటలతో, మర్యాదలతో వచ్చిన అతిథులందరినీ ఆత్మీయంగా ఆహ్వానించే సూర్యాపేట పురజనులకి, ఇక్కడి ప్రాంతంలో ఉన్న మిరపకాయ లాంటి యువజనులకి, మెరుపు తీగ లాంటి యువతీమణులకి, వేదిక ముందున్న ఘనులకి, వేదిక మీదున్న ఘనాతి ఘనులకి, వారందరిలో దాగి ఉన్న సాహితీ విజ్ఞాన ధ్వనులకి, అన్నిటికీ మించి మీరు అందిస్తున్న కరతాళ ధ్వనులకి మనస్ఫూర్తిగా ఎవరైనా పెద్దవాళ్ళైతే కాళ్ళకి దండం పెడతారు, చిన్నవాళ్ళైతే చేతులు పట్టుకుని ఇదే కాళ్ళు అనుకోని దండం పెడతారు. ఇతనేంటి చప్పట్లకి దండం పెడుతున్నారన్న సందేహం మీకు కలగచ్చు. మీ దృష్టిలో అవి చప్పట్లు కావచ్చు, నా దృష్టిలో అవి మీ నిండు గుండెల నుంచి వచ్చే చప్పుళ్ళు, అందులో ఆ చప్పట్లను వస్తారు. మీ దృష్టిలో అవి రెండు చేతులు చేసే శబ్దాలు కావచ్చు, మా దృష్టిలో మాత్రం మేమెందుకు ఇక్కడ నిలబడ్డామో తెలియజేసే అర్థాలు, పరమార్థాలు కాబట్టి ఆ చప్పట్లకు నమస్కారం. మా కళాకారులకి పండగొస్తే కడుపు నింపే పొప్పట్లు మీ చప్పట్లు, చలేసుకుంటే కప్పుకునే తుప్పట్లు మీ చప్పట్లు, మా విజయ గాథల్ని దిక్కులకి మారు మ్రోగించే ట్రంపెట్లు మీ చప్పట్లు, సినిమా వాళ్ళం కాబట్టి మా కోసం తెగే టిక్కెట్లు మీ చప్పట్లు. అందుకు అన్ని కారణాలు ఉండడం వల్ల మనకు మీ చప్పట్లకి నమస్కారం. ఈ చప్పట్ల వల్ల ఇంకో ఉపయోగం కూడా ఉంది. రాత్రి అయితే ఎండ వేడికి తగ్గి దోమలకి మంచి ఉత్సాహం వచ్చి అటు నుంచి వేదిక మీద దండయాత్రకు వస్తూ ఉంటే వాటిని అక్కడే అడ్డుకుని మీ రెండు చేతుల మధ్య నలిగిపోయేలా చేయగలిగే గొప్ప ఆయుధాలు మీకు చప్పట్లు కాబట్టి ఆస్వాదంతో మీకు చప్పట్లు నమస్కారం. తర్వాత ఇంకో సందేహం మీకు రావచ్చు. ఆ పోడియం అని సభ మర్యాదను పాటించి ఒక అద్భుతమైన సాధనాన్ని అక్కడ ఉంచారు. అక్కడ నుంచి మాట్లాడచ్చు. ముఖ్య అతిథిగా అర్హత ఉంటుంది కాబట్టి ఈ ఆసనమైన కూర్చుని మాట్లాడచ్చు.
కానీ ఈ మైకు పట్టుకుని ఈ వేదికకి ఇంత చివరికి వచ్చి పడిపోయేంత స్థానంలో ఇక్కడ నుంచి మాట్లాడడానికి కారణం ఏంటన్న సందేహం కూడా రావచ్చు మీకు. అక్కడి నుంచి మాట్లాడితే ఎన్నో విషయాలు తెలిసిన పెద్దోళ్ళు అయిపోతారు, ఇక్కడ కూర్చుని మాట్లాడితే ఎంతో వయసు వచ్చేసిన వృద్ధుడిని అయిపోతారు. కాబట్టి ఆ రెండో అవడం నాకు ఇష్టం లేదు. అదే ఇక్కడ నుంచి మాట్లాడితే మీకు దగ్గర వారిని అవుతాను, మీలో వారిని అవుతాను, మీ వారిని అవుతాను, మీ వారిని వేరిని తెలుసుకున్న వారిని అవుతాను. కాబట్టి మాట్లాడడానికి ఈ స్థానాన్ని ఎంచుకున్నాను. నిజానికి ఇక్కడ నుంచి మాట్లాడుతాను, కానీ నాకు ఇక్కడ నుంచి మాట్లాడడం కంటే ఆ చివరి కూర్చుని ఈ మాటల్ని చమత్కరించడం ఇష్టం. ఇక్కడ నుంచి జ్ఞాపికలు అందించడం కంటే అక్కడి నుంచి పరుగు పరుగులో వచ్చి ఆ జ్ఞాపికలు అందుకోవడం ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే నేను నాలా ఉండడం కంటే నాకు మీలా ఉండడం ఇష్టం. నేను నాలాగే ఉండాలి కాబట్టి నాకు మీరంటే ఇష్టం. మీరంటే ఇష్టం కాబట్టి మీకెంతో ఇష్టమైన ఈ పాట. అందులోనూ సూర్యాపేట గడ్డ మీద ఉన్నాను కాబట్టి ఒక సందర్భంలో తెలంగాణ మాండలికంలో పాట రాయాల్సి వచ్చినప్పుడు గురువు గారు సుద్దాల అశోక్ తేజ గారిని స్మరించుకుని ఈ పాట రాసి కృతకృత్యుడయ్యాను. నాకు ఎందుకో కైలాసంలో అనిపిస్తుంది. కారణం ఏంటంటే మూలాధారానికి అధిష్ఠించిన గణపతి ఎలాగో ఈ వేదికలో ఈ సభ జరగడానికి మూల కారణమైన గణేష్ గారు అలాగా ఆయన మూలంగానే మనం అందరం ఇక్కడ సమావేశం అవ్వగలిగాం. కానీ దానికి వెనుకంటే ప్రోత్సహించిన వారు ఆ రోజు ఆకాశగంగా పడుతుంటే జటాజటంతో అతని మహాదేవుడు ఎలాగో ఈరోజు ఆ ఆకాశగంగా పాతాళానికి వెళ్ళిపోతుంటే ఆ పాతాళగంగను మళ్ళీ పైకి తీసి మన గొంతు తడపడానికి ఉపయోగించిన సుధాకర్ పైప్ అధినేత మహాదేవ్ గారు అలాగా
నిర్వహిస్తున్న శైల కుమార్ గారు, పార్వతీదేవి కుమారుడు అంటే కుమారస్వామి, వారు దేవతలకి కుమారస్వామి సేనానిగా ఎలా ఉన్నారో ఈ సభకి సేనానిగా ఉండి ఈ సాహితీ సమరాన్ని ముందుకు నడిపించారు. అలాగే చంద్రశేఖర్ గారు, ఇలా మొత్తానికి శివుడికి సంబంధించిన, కైలాసానికి సంబంధించిన పేర్లు ఉన్న వారు ఈ సభను నడిపించడం ద్వారా ఈ సభ నాకు కైలాసంలో అనిపిస్తుంది. కాబట్టి ఆ స్ఫూర్తితో ఒక పాటతో నా ప్రసంగం అయిన తర్వాత ఒక మంచి పాటతో మీకు మంచి వీలు చేస్తానని ఇప్పుడే మాటిస్తున్నాను. అంతకంటే ముందు ఇక్కడ నాకు పెద్దిరెడ్డి గణేష్ గారి గురించి శైలకుమార్ గారు చెప్తుంటే వారు సాధించిన విజయాలు, వారి రచన వ్యాసంలో, వృత్తిపరంగా బ్యాంకింగ్ రంగంలో వారి ప్రగతి, అలాగే సమాజాన్ని అర్థం చేసుకోవడం, సహృదయంతో అందరినీ సాదరంగా ఆహ్వానించడం, మర్యాద చేయడం, సూర్యాపేటకి ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠలను తీసుకురావడం, ఇవన్నీ ఒక ఎత్తైతే వారు చెప్పిన ఒక్క మాట మాత్రం నా జీవితానికి సంబంధించింది అనిపించింది, నా మనసుని కదిలించింది. అదేంటంటే పాఠశాల స్థాయిలో, కళాశాల స్థాయిలో అద్భుతమైన కవిత్వాన్ని, అద్భుతమైన గేయాల్ని, అద్భుతమైన రచనల్ని చేసిన ఆయన తరువాత కుటుంబ పోషణ లేదా కుటుంబ బాధ్యతల పరంగా కాస్త విరామం ఇచ్చి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యాసంగాన్ని ప్రారంభించారని చెప్పారు. అక్కడే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కళాకారులకి వచ్చే ఇబ్బంది నన్ను కదిలించింది. ఎందుకంటే ఆ ఇబ్బంది నేను కూడా ఎదుర్కొన్న వాడిని. నేను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో పాటల రచయితను అవుతానంటే బంధువర్గం కానీ, సమాజం కానీ, అధ్యాపక బృందం కానీ, విద్యార్థి స్నేహితులు కానీ, సొంత కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా హర్షించలేదు, ఎవరు కూడా ఒప్పుకోలేదు, ఎవరు కూడా వెన్నుతట్టి ప్రోత్సహించలేదు. చదువు అయిన తర్వాతే, ఒక డిగ్రీ వచ్చిన తర్వాతే నువ్వు దీనిలోకి వెళ్ళాలి, ఇది నీ రెండవ ప్రాధాన్యతగా తీసుకోవాలని ప్రబోధించిన వాళ్ళే. మన తెలుగు రాష్ట్రాల్లోనే ముఖ్యంగా ఈ జాడ్యానికి కూడా కారణం 30 సంవత్సరాల క్రితం ఈ తెలుగు రాష్ట్రాల్లో వేళ్ళూరుకున్న ఒక విష సంస్కృతి, అదే రెసిడెన్షియల్ కళాశాల విధానం. ఎంసెట్లో ర్యాంక్ కొట్టిన వాడే మనిషి, ఇంజనీర్ అయిన వాడే గొప్పవాడు, డాక్టర్ అయిన వాడే గౌరవించడానికి అర్హుడు, ఏ మేనేజ్మెంట్లోనో ఉన్నవాడో, ఏదైనా సివిల్ సర్వీసులు కొట్టిన వాడే ఈ సమాజంలో గౌరవాలు అందుకోవడానికి ఉపయోగపడతాడు. కానీ ఏదో అదృష్టం కలిసి వచ్చి కళారంగంలో విజయవంతం అవ్వాలి తప్పితే యుక్త వయసు నుంచి కళారంగాన్ని ఎంచుకోవడానికి ఎవరికి అనుమతి ఉండదు, ఎవరికి స్వేచ్ఛ ఉండదు, ఎవరికి సహకారం ఉండదు, ఎవరికి ప్రోత్సాహం ఉండదు, ఎవరికి ప్రోత్సాహం ఉండదు. వాళ్ళంతటా వాళ్ళు ఎదగవలసిందే. ఎదిగిన తర్వాత మాత్రం చప్పట్లు కొడతాం, దండలేస్తాం, దండాలు పెడతాం. అదే గణేష్ గారు కుటుంబ బాధ్యతలు, కుటుంబ బరువు అని కాకుండా ఆ వ్యాసంగా నా యుక్త వయసులో గనక కొనసాగించుంటే ఈ రోజు పద్మశ్రీ వారు అందుకోవాలన్న కోరికతో కాదు, పద్మశ్రీ అందుకున్న అర్హతతో ఈ సన్మానాన్ని అందుకునేవారు. అందుకనే నేను వారికి పద్మశ్రీ రావాలని మళ్ళీ కోపం తెప్పించకుండా, పద్మశ్రీ గారికి పద్మ గారి కోపం తెప్పించకుండా నేనేం కోరుకుంటున్నానంటే, వారి రచన వ్యాసంగాన్ని చూశాను. గానగాత్రం ఎవరైనా గాయకులు, రచయితలు రాసిన పాటని, రచయితలు రాసిన పదాలని ప్రజలకు వినిపించి వాళ్ళ గాత్రాన్ని అంకితం చేస్తారు. ఆ గాత్రానికే గానగాత్రం ద్వారా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితం చేస్తూ అద్భుతమైన సంకలనాన్ని గణేష్ గారు రచించడం జరిగింది. అయితే గణేష్ గారి రచన ఎంత గొప్పది అనడానికి మాత్రం వారు రాసిన ఒక కవితని వేదిక పైన తెలివెలుగుల కనక వీణ కచేరీలో వెల్లువయ్యే చైతన్య రాగాలాపనకు చిత్రంగా చిత్తరువైన ప్రకృతి, బంగారు కిరణాలు సోకిన హిమగిరులు తామే హిరణ్యమయములై కనకధార కనువిందు చేసే, జాలువారు సెలయేరు జలతరంగపు సవ్వడిలో గాలి వేయు ఈలలన్నీ వారు
కలిసిపోయి తరలి వచ్చు దినకరుని చూసి తలయించు కరువులు తన వంతుగా సహకరించి తంబుర శృతిలా సంగమించే ఇరుగట్లు వరుస్తూ సాగిపోతూ మృదువుగా తీరాలను చరుస్తూ తగు రీతిగా స్పందించు ఏరు మృదంగ వాద్యమై మురిసే సుందర విశ్వవేదికపై సత్యముగా కనిపించు శుభకరమైన ఈ దృశ్యము శివమై తత్వ ఆవిష్కరణగా తోచే. ఆలోచిస్తే ఒకే ఒక్క పాట తప్పిందనే ప్రాప్తిశవేనియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగ సతులి వినీల గగనపు వేదిక పైన పలికిన చిలకల కిలకిల పలుకులు జగతికి శ్రీకారము కాగా విశ్వకార్యమునకిది భాష్యముగా విరించినై విరచించి తిని ఈ కవను విపంచినై వినిపించి తిని ఈ గీతం. సీతారామ శాస్త్రి గారు రాసిన అద్భుతమైన పద విన్యాసం ఇది. అదే సారాంశం ఈ కవిత్వంలో కూడా ఉంది. కేవలం తెల్లవారుతుందంటే ఒక రోజు మొదలవుతుందని కాకుండా విశ్వ కార్యానికి ఇది వేదిక అని తలంచాలంటి సమాంతరపు ఆలోచన ఈ కవిత్వంలో ఉంది. ఈ స్థాయి కవిత్వం రాయగలిగే వారి సంకలనాలన్నిటికీ కలిసి ఏదో ఒక సంకలనానికి ఖచ్చితంగా జ్ఞానపీఠ అవార్డు రావాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు పద్మశ్రీ గారికి ఏమాత్రం అభ్యంతరం లేదని నేను భావిస్తున్నాను. జ్ఞానపీఠ అనేది స్త్రీలింగం కాదు కాబట్టి పద్మశ్రీ గారికి అనుమానం అక్కర్లేదు, భయం అక్కర్లేదు పద్మ గారికి. అయితే ఈ నా ఆవేదన గురించిన ఒక జోక్ లాంటి కథ లాంటి జోక్ మీకు చెప్తా ఉంటాను. ఒక పత్రిక బొట్టులో వాగుల్లో వంకల్లో చెరువుల్లో కాలువల్లో సెలయేరుల్లో ఏరుల్లో చుక్కలో బొట్టులా యువరక్తం ప్రవహిస్తుంది. ఆ యువరక్తాన్ని అసంతృప్తి అన్న సముద్రంలో సంగమించకుండా ఆనకట్ట వేసి వారి ఆసక్తి ఎక్కడుందో ఆ ఆసక్తి వైపే వారి శక్తిని నడిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరిక ప్రార్థిస్తుంది. నాథుని ఆ పరమశివుణ్ణి ఆకలింపు చేసుకుని రాసిన ఒక పాట. ఇది ఇప్పటి వరకు ఏ చిత్రానికి అందించలేదు. మీలాంటి సహృదయం ముందు మాత్రం వినిపిస్తూ ఉంటాను. ఆ పాటతో నా ప్రసంగాన్ని ముగిస్తాను. రామాయణంలో క్షీరసాగర మహనం అన్న ఇతివృత్తం చదువుతున్నప్పుడు నాకు కలిగిన ఆలోచన క్షీరసాగర మహనం మొదలైంది. కింద కూర్మాకారంలో కొన్ని లక్షల టన్నుల బరువు తన వీపు మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ మంటకి ఆ రాపిడికి ఎంతో విసుగొచ్చిన ఎంతో నొప్పి పుడుతున్నా కూడా అలా భరిస్తూ నిట్టూరుస్తూ కింద పూర్వం భరిస్తుంది. అలాగే ఆ మందర పర్వతానికి తాడులాగా చుట్టిన వాసుకి అనే సర్పం తన పొట్ట మీద జరిగిన రాపిడికి తట్టుకోలేక విషం కక్కుతూ ఉంది. ఇటు రాక్షసులు మాకు అమృతం కావాలని చెప్పి పట్టుపడుతూ మందర పర్వతాన్ని తిప్పుతున్నారు. అటు దేవతలు మాకు అమృతం కావాలని పట్టుపడుతూ మందర పర్వతాన్ని తిప్పుతున్నారు. రాక్షసులు గురువు శుక్రాచార్యుడు మా రాక్షసులకే దక్కాలని చెప్పి హోమాలు చేస్తున్నాడు. దేవతల గురువు బృహస్పతి మా దేవతలకే దక్కాలని చెప్పి యజ్ఞాలు చేస్తున్నాడు. మొత్తం లోకాలన్నీ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. ఆఖరికి అమృతం వచ్చిన తర్వాత కూడా అమృతం దేవత రూపంలో వచ్చిన ఒక రాక్షసుడు తీసుకుంటున్నాడని తెలిసి ఆ కింద పూర్వావతారం ఎత్తిన విష్ణుమూర్తి మళ్ళీ ఇంకో అవతారం ఎత్తి తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి ఖండాన్ని ఖండించి ఆ అమృతం వారికి కాకుండా మళ్ళీ దేవతకు అందేలా చేసేలా మొత్తం ఆ ఘట్టం అంతా కూడా అల్లకల్లంగా ఉంటే ఒకే ఒక్క పాత్ర మాత్రం ప్రశాంతంగా అలా కూర్చుని ధ్యానం చేసుకుంటుంది. ఆ ఆదియోగి శివుడు. కారణం ఏంటంటే
బతికించే అమృతానికంటే ముందొచ్చే చంపేసే విషయాన్ని కూడా హాయిగా గొంతులో నిలుపుకుని ప్రశాంతంగా ఆయనకి అమృతంతో అవసరం ఉండదు. అలాంటి పరమశివుడి భక్తుడు నువ్వు. హర 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 అవసరమా అమృతం అవసరమా అవసరమా అమృతం అవసరమా హలాహలం మింగిన హానికున్న హరదేవ సేవకున అవసరమా అమృతం అవసరమా గగన వర్ష జలధారలకై పగలు వేయి నిరీక్షణవసరమా గంగను మెడపై జగలమునులలో లొంగతీయు పరమేశుదాసునకు అవసరమా అమృతం అవసరమా త్రికరణ శుద్ధిని చాటుటకై త్రిసంధ్యాగ్నిహోత్రావసరమా తృతీయ నేత్ర దివ్యారణిలో త్రేతాగ్ని గల శంకరుని కింకరున అవసరమా అమృతం అవసరమా తను మగువనను మగడినను అను సంకోచమవసరమా తనుగుణ ఇరులింగములు నిలిపిన మహాధ్యాన లింగుని అనుగునికి అవసరమా అమృతం అవసరమా ఘోరారణ్య ప్రయాణ భయాన గృహాన నిగూఢ నివాస క్లేశలేశమవసరమా గోవ్యాఘ్రతరి మయూర భుజంగ భూషికాది మృగ సమూహ సమన్వయాధిపత్యు భృత్యులకు దిశాంత దివాంత నిశాంత నగాంత జగాంత యుగాంత కార్యాంత కాయాంత కల్పాంత కాలాంత చింతాక్రాంత ప్రాంత స్వాంతమవసరమా ఆద్యంతరహితునకు అనంతానంద భరితుని విహితునకు తదీం ధీం తోం తదితోం తోం ధీం ధీం తోం తోం ధీం తరాంగుం తఝంత ఝంత ఝంత తఝంత ఝంత ఝంత తరిగిట గిట తదిగిణ గిణ తత ఝడు ఝడు అని అణువణువణువున కణ కణ కణమున గణ 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 లయలు గలయ హొయలు నిలయ దయలు కలయ లయం చేయగా సాగే విలయ ప్రళయ తాండవోత్సాహకే నిపాలన కవసరమా అమృతం అవసరమా. సభలో ఆఖరిగా మాట్లాడే వారికి ఉండే సవాల్ ఏంటంటే ఆఖరిగా ఉండే వారితో మాట్లాడటం అది చాలా కష్టం. అందుకని సమయపాలన పాటించి త్వరగానే ముగిద్దామని నిశ్చయించుకున్నాను. ఈ సూర్యాపేట ప్రజల ఆత్మీయత, ఇక్కడి దాతల నేతల విజేతల యొక్క స్ఫూర్తి ఇదంతా మూటగట్టుకుని వెళుతున్నాను. అలాగే నేను ఇందాక ఆవిష్కరించిన మనవికి వస్తుంది వేదిక లాంటి ఎన్నో సంస్థలు ఇక్కడ ఉన్నాయి. అవేవి కూడా ఈ ఊర్లో దినదినాభివృద్ధి చెందకూడదని నేను నిజంగానే చెప్తున్నాను. ఆ సంస్థలు ఏవి కూడా ఈ ఊళ్ళో దినదినాభివృద్ధి చెందకూడదని, క్షణక్షణాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దిరెడ్డి గణేష్ గారికి, ఆనాడు సింగిరెడ్డి గారికి వచ్చిన జ్ఞానపీఠ అవార్డుని భవిష్యత్తులో గ్రహించబోతున్న పెద్దిరెడ్డి గణేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వ్యవస్థ. ఒకసారి స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం. సూర్యాపేట పట్టినంత నమస్కారం. సూర్యాపేట పట్టిన ప్రేమ స్టాండింగ్ ఓవేషన్. శుభాకాంక్షలు.
తర్వాత వచ్చినటువంటి అభిమానులు ఆహుతులు వర్షకాలంగా నేను పిలుస్తాం సన్మానం చెడుతోనే తిరిగి సూర్యాప్రకాష్ సూర్యాబాయి నువ్వు మంచి చేసే గాను కనుకనే ఈ పురస్కారాలు నమస్కారాలు జై జై గణేష జయమోనివే గణేష. ఎవరన్నారు నువ్వు అజ్ఞాత శత్రువని, ఎవరన్నారు నువ్వు అజ్ఞాత శత్రువని, అపజయం నీ చేతుల్లో పదే పదే ఓడే శత్రువు. ఎవరన్నారు నువ్వు ఆపత్బాంధవుడివని, ఎవరన్నారు నువ్వు ఆపత్బాంధవుడివని, ఆపన్నులకే కాదు నువ్వు అందరికీ బంధువు. ఎవరన్నారు నువ్వు విద్యాధికుడివని, ఎవరన్నారు నువ్వు విద్యాధికుడివని, లాభ నష్టాల లెక్కల్లో ఈ అమా వీకుడు. నువ్వు దివ్యాంగుడివి, ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన, నువ్వు దివ్యాంగుడివి, నీ చేతికి ఎముక లేదు, నీ చేతికి ఎముక లేదు. సిబి చక్రవర్తిత్వం కృష్ణదేవరాయసం నీ అడ్రస్. అందుకనే ఈ పురస్కారాలు నమస్కారాలు జయ గణేశ జయమునివే గణేశ. గానగాత్ర వర్గేయుడు గానగాత్ర యంత్ర బ్రహ్మ లోక సృజన విశ్వకర్మ ఆలింగం బహుముడు ఆలింగం బహుముడు రచన ప్రసేన్ గారు గణేష్ ప్రేమలో పంపడం జరిగింది. దయచేసి పాండవ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. చేయి అమ్మా.